కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల సిరిసేడు గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల సిరిసేడు గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఏం జరిగింది అక్కడ? ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇటీవల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టు లీక్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మొదటి దశలో ఇచ్చినటువంటి లిస్ట్ లో వారి పేరు లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. మహిళలందరూ కూడా వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని వారిని దింపేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులకు అటు మహిళలకు మధ్య బాహాబాహి ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో హామీలు ఇచ్చారు నాయకులు అని మహిళలు చెప్తున్నారు. దాంతో పాటుగా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అంటూ చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి లిస్ట్ లో తమ పేరు లేకపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 3 దశల్లో ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నారు. దాంట్లో మొదటి లిస్ట్ లో వీళ్ళ పేరు లేదనేది అధికారుల వాదన.